Pick your preferred investment with Angel One. సిద్ధయ్య సార్ సన్మానం జరుగుతుంది. తర్వాత రంగారెడ్డి శివ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నగారు మనం ఎప్పుడు పిలిచినా మన సంఘం కోసం ఆయన మంచి సహకారం అందిస్తూ మనల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. ఆయన చాలా స్వాగతం కోరుతున్నాం. శుభాకాంక్షలు తెలుపుతూ మేము ప్రతి సంవత్సరం కూడా మన స్వతంత్రం వచ్చినప్పుడు అనేటువంటి ఆలోచనతో అలమ్నైలు బాస్ స్థాపించడం కూడా 2011 నుంచి మేము కంటిన్యూ రాజుడు నరేష్ గారు రాజు బాలాజీ గారు స్వాగతం. తర్వాత మనకు హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తూ జరుపుకుంటామని ఆశిస్తూ ఇంకోటి ముఖ్యమైన విషయం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మన శాసనసభ్యులు వచ్చారు. తిరిగి శాసనసభ్యులు జై శ్రీరామ్. రాష్ట్ర బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్మాన్ కృష్ణసార్ గారికి, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాయల్ స్టీల్ ఛానల్ అధినేత ఊర్సా విజయ్ కుమార్ గారికి, ఆది శ్రీనివాసరావుగా ఉదయపూర్వక స్వాగతం పలుకుతూ ఐక్యమత్యం వల్ల ఆయన గెలుపు సాధించాలనే ఉద్దేశం మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చిత్తూరు నుంచి వచ్చినా కూడా తిరుపతి ప్రజలు స్వాగతం వచ్చి స్వాగతం చెప్పి అత్యధిక విద్యార్థి అతనికి ప్రత్యర్థికి అలాగే రాయల్ మీడియా అధినేత ఊర్సా విజయ్ కుమార్ గారు. ఎందుకంటే ఇంతకుముందు అంతా జిల్లాలో 2 బలిజ సీట్లు ఉండేవి. అంతకుముందు అయితే ఆయన పెద్ద ఆయన ఎన్నుకొని వస్తున్నాడు. ఆయన నేను స్టూడెంట్ చూశాను. పెద్దలు పలమనేరు బలిజ సేవా సంఘం అధ్యక్షులు సుధాకర్ గారు మరియు వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇక్కడ వార్షికోత్సవం జరపడం అనేది ఒక శుభ పరిణామం. ఈ కులానికి మీరు క్లాప్స్ పెట్టకుండకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సుధాకర్ గారు జరపరు, మేమంతా కూడా రాము.
సరే నేనేమంటానంటే, నేను 40 సంవత్సరాలుగా ఈ కుల సంఘాల వ్యవహారంలో చూస్తూనే ఉన్నాను. చాలా మంది, మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, చాలా మంది కులము పేరుతో సంఘాల పేరు మాత్రం పెట్టుకొని ఏమి చేసేది సంఘం పెట్టుకొని వాళ్ళకి ఊరికి ఒక చిన్న ఘోరత సాయం ఉప్పురాయ సాయం చేసేది. ఇప్పుడు చదివారు, ఆయన ట్రెజరర్ గా చదివారు, పలమనే పరిచయ సేవా సంఘం ఏ కార్యక్రమాలు చేసిందని అది కావాలి. ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో చాలా మంచి కార్యక్రమాలు, విద్యాదానం చేశారు, హాస్పిటల్ కావాల్సినటువంటి ఎవరికైనా పేషెంట్ సహాయం చేశారు, కొంతమందికి ఆర్థిక సహాయం చేశారు, విద్యార్థులకు ఏదో చేశారు, పేదవాళ్ళకి. కార్యక్రమాలు అనేటివి కులానికి ఉపయోగపడాలి, అప్పుడే సంఘం అనే దానికి విలువ ఉండాలి. అందుకు నిదర్శనమే మన పలమనేరు వీరిని మనస్ఫూర్తిగా నేనే కాదు, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వారికి మా వల్ల ఏ రకమైన సహాయం కావాలన్నా, అందరూ ఇక్కడ పెద్దలు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు మనోహర్ గారు ఉన్నారు, గౌరవనీయులు మన తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలంతా ఉన్నారు. అంతా కలిసికట్టుగా ఏ విషయాన్ని ఎవరి దగ్గరికి పోయినా చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఫలిత సంఘాలు చేయాల్సిన పని. ఇప్పుడు 1-2 విషయాలు మన మోహన్ గారు మాట్లాడారు కరెక్ట్. నేను చాలా విషయాల్లో ప్రభుత్వంలో నేను సన్నిహితంగా ఉన్నప్పుడు నేను గుర్తించింది ఏమంటే, ఎప్పటి నుంచో మనకు బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చాలి, పెద్ద ఉద్యమం. అరిపోయింది రికార్డు. ప్రభుత్వము అనేక రకాల కమిటీలు వేసింది, కానీ జరగల. దానికి కారణం కూడా ఉంది. మనం ఏ ప్రభుత్వం ఉన్నా కావచ్చు, ప్రభుత్వాల గురించి నిందించాల్సిన పడలేదు. కాపులు, మధ్యలు ఈ రాష్ట్రాన్ని పోయిన రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు కాపు. మీరు కాపులను, బలిజలను, ఒంటరిని, వాళ్ళను, వీళ్ళను 6-7 కులాలందరినీ కలిపి బీసీలో చేర్చండి అంటే ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినంత మాత్రం అన్ని చేస్తాడని కాదు. ముఖ్యమంత్రి అయినా కానీ దానికి జస్టిఫికేషన్ కావాలి. దానికి జడ్జిలు కానీ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా చెయ్యవచ్చును రాసిన తర్వాతనే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించాలి. కానీ నేను ముఖ్యమంత్రిని ప్రకటించేస్తాను, నేను ప్రధానమంత్రిని ప్రకటించేస్తానంటే ప్రభుత్వానికి అంత అధికారం లేదు. అందుకోసమే మోహన్ చెప్పింది అక్షరాల ఈ డిమాండ్ ఉంది. రాయలసీమలో పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కూలీ జీవనం, రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కువ ఉన్నటువంటి ఈ కులము బలిజ కులము రాయలసీమలోనే ఉంది. వాళ్ళకు మనకు పోలిస్తే నక్కకు నాగలకు అనుకున్నంత దూరం. కాబట్టి ఈ డిమాండ్ని తీసుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు ఏం చెప్పినా జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి ద్వారా, మంత్రి ద్వారా కావచ్చు. శుభపరిణామం. దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ ఎక్కడొచ్చింది? ఈ కులము, బలిజలు, కాపులు ఊడగుప్పగా అట్లా ఎత్తుకుపోయి పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టారు. కాబట్టి ఈరోజు భారత ప్రధాని మీకు అందరూ తెలుసు, మోడీ. ప్రపంచ దేశాల్లో అతన్ని చూస్తేనే భయపడతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈయన్ను ఒక
ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంతటి వాడైనందుకు ఈ కులం గర్విస్తా ఉంది. కానీ ఆయన మన కులానికి ఏం చేస్తాడు, ఆ స్థాయికి బలిదులు ఆశించి ఆ స్థాయిలో ఎత్తుకో మీరు కూర్చోబెట్టారు. మీకు తెలుసు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు. కులమంతా ఈసారి మనకు ముఖ్యమంత్రి అయినాడంటే మనమంతా కూడా వెలుగులోకి వస్తాం అనుకున్నాం. ఫ్లాప్ అయితే అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, కర్నూలు మరణానికి ఎన్ని కారణాలు, చిరంజీవి ఓడిపోవడానికి కూడా అది కారణం. ఈయనేదో రావడము, ఒక పరిణామము, ఒక ఈక్వేషన్, ఇట్లా ఉంటారు. అది ఏదో విధంగా ఈయన ఒక సీట్లో కూర్చున్నాడు. చట్ట పేరు తీసుకున్నా ఈ రాష్ట్రంలో ఈయన ఉన్న దానికి ఈ బల్జోడి కాపు వీడు వచ్చి తప్పు చేసేస్తాను, చెడ్డ పేరు మాత్రం తీసుకున్నారు. కానీ అందరూ అందరూ గౌరవిస్తా. ఇప్పుడు ఈ సందర్భంలో రాయలసీమలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మన జేఎంసీ గారు ఇప్పుడే మోహన్ చెప్పాడు, ఇంతకుముందు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ రాయలసీమ జిల్లాలో ఎవరు ఏకైక వ్యక్తి ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమనుకున్నాం మేమందరూ కూడా. ఒక వ్యక్తి రాయలసీమ జిల్లాకి రాలా లేదా? సరే అయిపోయింది, జరిగిపోయింది. ఆయన కూడా మైండ్లో ఏం పెట్టుకోవాలి, నాకు మంత్రి లేకపోతే పోనీ వాళ్ళ ఇష్టం, నాకేదో ఇష్టం లేదు అనుకుంటూ చేస్తాను. కానీ ఈరోజు వారి ద్వారా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న బలిజలకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ దీన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు చెప్తాడు, చంద్రబాబు మోడీ దగ్గర నుంచి చంద్రబాబు చెప్పిస్తాడు. ఆయన ఏం చెప్తే జరిగిపోతుందని అందరం మనం నాలుగు ప్రతి ఒక్కరు ఆయన అనుకుంటే ఏం జరగదు. కానీ ఒక చేదు నిజాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. రాజకీయం కాదు, నేను రాజకీయం మాట్లాడాలని ఇక్కడ కాదు. కాపు కార్పొరేషన్, ఇప్పుడు ఉన్న కాపు కార్పొరేషన్కే నిధులు లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసునో తెలియదో కూడా నాకు తెలియదు. ఎంతమంది విద్యార్థులు విదేశాలకు చదువుకునేదానికి అవకాశం, ఎంతమంది చిన్న పరిశ్రమలు పెట్టుకొని బతకడానికి అవకాశం, చిన్న చిన్న లేడీస్ అందరూ కూడా చిన్న చిన్న బంకులు పెట్టుకొని బతకడానికి అవకాశం. ఎవరైనా కానీ నేను చెప్పడం, పార్టీ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఎవరున్నా ఉన్నా కానీ నేను చెప్పిన పొరపాటు అయితే శ్వేతపత్రం విడుదల చేయండి. ఇది మనలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అందిస్తా ఉన్నాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అందించాడు. ఇప్పుడు 2 years లో ఆ దామాష ప్రకారం కంటే ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చింది? ఎక్కువ ఇవ్వాలా లేదా న్యాయం, అది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ డిమాండ్, ప్రధానమైన డిమాండ్, రాయలసీమ జిల్లాలలో ఒక రాయలసీమకు ఒక కార్పొరేషన్ పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ప్రతి జిల్లా శాసనసభ్యులు మన వాళ్ళే, మన కులం వారికి, మన కులం వాళ్ళకి ఎన్నో రకాలుగా ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఎవరి పిల్లలు పుట్టినా వాళ్ళ వంశంలో ఖచ్చితంగా వాళ్ళ పేరు వెనకాల రాజు పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని అనుకుంటున్నా. అదేవిధంగా ప్రతి కుటుంబంలో వాళ్ళ ఆఫీసులో కూడా మన వాళ్ళ చిత్రపటాన్ని, శ్రీకృష్ణదేవరాయ చిత్రపటాన్ని కూడా ఖచ్చితంగా పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటూ, ఈరోజు 11వ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చడానికి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ప్రతి సంవత్సరం 11 అభివృద్ధి సేవా సంఘంలో నేను 5 రాష్ట్రాలు చూసినా
1008 రోజులు నిరంతరం పూజ జరిగిందంటే అది అలంకార ఐక్యతకు ఇదే నిరంతరం కూడా నేను మిమ్మల్ని అందరూ నిర్మించుకుంటూ సమయాభావం లేదు, ఇంకా ఎంతో మాట్లాడుతుంది కావున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలా, రాజకీయాలు మాట్లాడలేదు. నేను ఎదురింటికి పక్కింటికి 40 సంవత్సరాలు సేవ చేసిన ఈ మీద నా కులంలో ఉన్న పవన్ కళ్యాణ్కి సేవ చేయాలని కూడా నేను నిర్ణయించుకున్నానని కూడా భగవంతుడు తెలుపుతూ సనాతన సేవలో డాక్టర్ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సేవా సంఘం ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరులు గౌరవ అధ్యక్షులు సుధాకర్ గారికి, బలిజ సంఘ అధ్యక్షులు రూపేష్ కుమార్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అతిరథ మహారథ బలిజ సోదరులందరికీ, వేదిక ధరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన పలమనేరు బలిజ సోదరి మనులందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. 14 సంవత్సరాలు పలమనేరులో బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈరోజు 15వ సంవత్సరం అడుగెడుతున్నాము. మాకు తెలిసి జిల్లాలోనే, రాయలసీమలోనే, రాష్ట్రంలో కూడా కంటిన్యూగా జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్న పలమనేరు బలిజ సోదరులకు ప్రత్యేకంగా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఒక సంవత్సరం చేసుకుంటారు, 2-3 సంవత్సరాలు వదిలేస్తారు. అటువంటిది పట్టు వదలకుండా అందరూ కూడా ఏకతాటిపై పలమనేరు బలిజ సంఘం బలపడతా ఉందంటే దీన్ని చూసి జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, రాష్ట్రంలో కానీ బలపడతా ఉంది. మనకు ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 సంవత్సరాలకు కొనసాగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది అనేసి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ సంకేతాలతో మనకు కూటమి ఉంటే ప్రతి ఒక్కరికి అసంతృప్తిగా చెప్పారు. ఇందాక ఒక జిల్లాకు ఇప్పుడు 28 జిల్లాలు అయ్యాయి. 28 మంది ఎమ్మెల్యేలు కావాలనేసి ఒక ఆలోచన అందరికీ ఉంది. దాన్ని ఒక ఎమ్మెల్యేగా కావాలనుకుంటే ప్రతి జిల్లాలో ఒక 2-3 పోటీ పడితే తప్ప ఒకరికో అవకాశం వచ్చే అవకాశాలు కూడా ఉంది. మొన్న చూసాం 21 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా మన పవన్ కళ్యాణ్ గారు నియమించారు. 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇది రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు 14 సంవత్సరాల్లో 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ గత 45 సంవత్సరాలుగా ఒక తెలుగుదేశానికి ఒక స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఉంది. మన జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో చిత్తూరు, తిరుపతి జిల్లాలో బలిజలు ఎక్కువగా ఉండాలనేసి 2 గుర్తించి, ఒకటి తిరుపతి, ఒకటి చిత్తూరు గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా 2 నియోజకవర్గాలు బలిజలకే కేటాయిస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్డీఏ కూటమి జరిగింది. ఎన్డీఏ కూటమిలో మన నాయకులు బలంగా తయారు కావాలి. ఒక ఎమ్మెల్యేగా కావాలనుకుంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు మోహన్ గారు ఎమ్మెల్యే అయ్యారు, మనోహర్ గారు ఎమ్మెల్యే అయ్యారు, మేము ఎమ్మెల్యే అయ్యాం. ఎమ్మెల్యే ఎంత పోరాటాలు ఎదుర్కొన్నామో
మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము ఒకటి రాజకీయంగా మనం ముందుకు పోవాలనుకుంటే దానికి ఒక ఆలోచన విధానంతో స్థానిక సంస్థలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఉంది. సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, కార్పొరేషన్లు ఉన్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గ స్థాయిలో బలోపేతం కావాలి. ఖచ్చితంగా కూటమి ఉంది. కూటమితో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురికి కూడా మనం గెలుపొందే అవకాశం ఉంది. ఇది ఒకసారి ఆలోచించుకుని ఇంతకుముందు గౌరవ మన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేశాం, గెలుపొందలేకపోయినాం. ఒక్క రాజకీయానికి ఒక కులం ఒకటే సరిపోదు. కులంతో పాటు అన్ని కులాలు ఏకతాటిగా తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలు అందరితో కూడా కలుపుకొని నేను సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలనేది ఒక దృక్పథంతో కింద నుంచి కూడా మీరు ముందుకు రండి. ఖచ్చితంగా కూడా మీ మనల్ని చూసి, మన వ్యక్తిగత రిపోర్టులు చూసి కూడా ఎమ్మెల్యే పదవులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి కూడా మార్కెట్ కమిటీ కానీ, సింగిల్ విండో కానీ, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా చాలా పోస్టులు వచ్చాయి. ఇంకా కూడా చాలా పోస్టులు ఇచ్చడానికి ముందున్నారు. మనం ముందుకు రావాలి. నాకు ఈ పోస్ట్ కావాలని అనుకుంటే నేను దానికి సరిపడే వ్యక్తితో సరిపడే మనిషికి మనం తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు ఒకప్పుడు 30-40 సంవత్సరాల ముందు వాళ్ళు ఎమ్మెల్యే, వీళ్ళు ఎమ్మెల్యే చెప్పేసి ఉంటే గెలిచిపోతా ఉన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. మనం ఎమ్మెల్యేగా గెలియాలనుకుంటే, ఒక కార్పొరేటర్గా, ఒక సర్పంచ్గా గెలియాలనుకుంటే మన సర్పంచ్ పరిధిలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ, ఎమ్మెల్యే పరిధిలో కానీ ఎక్కడికక్కడ నాయకత్వాన్ని మనం పఠితం చేసుకుంటే తప్ప, మన పేరు ముందుకు వస్తే తప్ప ఎమ్మెల్యేలుగా వచ్చే అవకాశం లేదు. దానితో పాటు తెలుసు కాబట్టి సర్వోప స్థాయి ప్రజాప్రతినిధి సర్పంచ్ అవ్వాలనుకుంటే, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఆర్థిక బలం చాలా అవసరం ఉంది. అంగబలంతో పాటు ఆర్థిక బలం కూడా అవసరం ఉంది. మన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయం కూడా మనకు సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా కూడా ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క ఆర్థికంగా రెండింటి సమతుల్యంలో చేసుకొని స్థిరపడాలి. స్థిరపడితే తప్ప మనకు రాజ్యాధికారం రూలింగ్ పార్టీలో చేరుకోవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే కలిసి ఏం చేస్తామనే ఆలోచన విధానం. కానీ మన నాయకుడు, మన పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆలోచించలేదు, వెనుక తిరిగి చూడలేదు. ఈ విధంగా 2019లో ఓడిపోయాడు, 2024లో విజయనగరంగా ముగించాడు. అంతేకాదు నిలబెట్టిన ప్రతి జనసేన ఎమ్మెల్యే 20,000, 30,000, 40,000, 50,000, 60,000 ఓట్లతో గెలవడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు. మేమందరూ కూడా రాజకీయంగా 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి జనసేన, ఒకటి ప్రజారాజ్య పార్టీ. మెగాస్టార్ చిరంజీవి 2008లో పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాను 3 సంవత్సరాలు. ఆయన కొన్ని కారణాలతో పార్టీని విలీనం చేశారు. సో కొందరు నచ్చింది, కొందరు నచ్చలేదు. దాంతో అది వారి వ్యక్తిగత విషయం. కొందరు మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం 3 సంవత్సరాలు. మళ్ళా కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే సీట్ రాలేకుండా పోయి ఏదైనా మళ్ళా వేరే పార్టీలో కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ కూడా మన జనసేన పార్టీలో మళ్ళా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా 9 సంవత్సరాలు
జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం తెలుసు. ఒక వ్యక్తి 3 పార్టీలలో ఈ రాష్ట్రాల్లో 3 పార్టీలు ఉంటే 2005 నుంచి 2024 వరకు 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా వచ్చిందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొద్దిగా మనం చెప్పచ్చు, చేయొచ్చు. మనం ఫౌండేషన్ మనం బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పక్క రాజకీయంగా ఇందాక చెప్పిన అందుకోసమే ఒక పక్క రాజకీయంగా ఎదగాలి, ఒక పక్క ఆర్థికంగా ఎదగాలి. రెండు ఎదిగినప్పుడే మనం ఎమ్మెల్యేలు అవుతాం, ప్రజాప్రతినిధులు అవుతాం అనేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనా పదవులేదు దళిత సోదరులు అసెంబ్లీలో పట్టుబదలకుండా 14 సంవత్సరాలు చేసి 15 సంవత్సరాల్లో అడుగుపెట్టారు. ఖచ్చితంగా పదం అనేది ఒక భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. పదం అనేది మీరు ఎవరు ఒకరు ధైర్యం చేసి ఉన్న 2019లో కూడా మన ప్రజలు మన వెంకయ్య నాయుడు కుమార్ కూడా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఓడిపోయామనేసి ఆలోచించండి. ఓడటమే గెలుపుకు కారణం. కాబట్టి మీరందరూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు చేయండి. మన నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. రాయలసీమలో కాదు, రాయలసీమలో మన ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మన నాయకుడు ఆలోచిస్తున్నాడు. ముందుకు రావాలి. నాకు ఈ పదవి కావాలి, నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పదవి కావాలనేసి ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా మనకు ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాపులు ఎక్కువగా ఉన్నారు, అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ కూడా రాయలసీమలో దళితులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 60-70,000 వరకు ఓటర్లు ఉండే నియోజకవర్గం ఉంది. ఎందుకోండి ఎందుకు రాము అనేసి కూడా నేను రాయలసీమలో నాయకులు కూడా పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా కూడా రాయలసీమలో అంటూ ప్రాధాన్యత మన పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, తప్పకుండా చేస్తారు. ఆయన కూడా ఆలోచన విధానం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుంది. మనం ఆలోచించకుండా ఎవరికైతే రాజకీయంగా రాయలసీమలో ఆలోచన విధానం ఉందో వాళ్ళంతా ముందుకు రావాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క 15 ఫలిత అభిజయ సేవా సంఘంలో ఎంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముందుకు రావాలనేసి కూడా కోరుకుంటూ ఇప్పుడు మనకు ప్రతి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా లేవనేసి కూడా ఉన్నాయి. మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, పలంనేరు కానీ, కుప్పం కానీ అన్ని చోట్ల కూడా ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల్లో మొన్న పాకాల్లో కూడా ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మనకు భవిష్యత్తు ఉంది. మనం లేదనుకుంటే రాజకీయంగా ముందుకు రాలేదు. మొన్న ఎలక్షన్లో తెలిసిపోయింది. ఖచ్చితంగా కూడా మనకు అవసరం రాజకీయాలు మన కూటమికి చాలా అవసరం ఉంది. ఇక్కడ బలిత భవన్ కూడా లేవు, సహాయ సహకారాలు అందిస్తాడు. ఖచ్చితంగా కూడా ప్రతి చోట బలిత భవన్ అవసరాలు ఉంటాయి. స్థలాలు కేటాయించాలి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్థలాలు కేటాయించారు. వాటికి ఫండ్స్ లేదు. అది కూడా మన నాయకులు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా బలిత భవన్ కూడా తిరుపతిలో కూడా బాగా ఆధ్వర్యంలో చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. చిత్తూరులో కూడా 2 ఎకరాల స్థలం కూడా ఉంది. దాన్ని కూడా కాజేయడానికి ప్రయత్నించారు. దానికి కొంత ఖర్చు పెట్టి చిత్తూరు బలి సంఘ పెద్దలందరూ కూడా కొంత ఖర్చు పెట్టి కాపులు వేసి 2 ఎకరాల స్థలం బైపాస్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా అన్ని చోట్ల ఉన్నాయి. ఖచ్చితంగా కూడా బలి సంఘ నాయకులందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సహాయ సహకారాలు అందించాలని పొలంనేరు ఒక మార్గదర్శనం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పొలంనేరు బలి సంఘ పెద్దలకు, సోదరులకు, మహిళలందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలిజ.
కత్తులు ఇచ్చి పొడవని యుద్ధం ఇచ్చి యుద్ధం చేస్తే మన అనుకున్న రాజ్యాంగం దగ్గరలో ఉంది. అంతేగాని మనం రాజ్య అధికారంలో ఉన్నామనుకుని దయచేసి మీరు ఎవరు ప్రబలమన్నది మనం లేవు, ఇంకా రాలేదు, అవకాశం ఇంకా లేదు, ఇంకా సమయం ఉంది. దానికి చేరులో ఎక్కడెక్కడైతే కులం కోసం పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో, ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ పట్టుకోండి, వెతకండి, వారి అవకాశం అండి, ఆయుధాలు ఇవ్వండి. ఆయుధాలు చెప్పిన దశలు కట్టాలి కాదు, అవకాశం అంటే ఆయుధాలు ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మన అధికారులు ఉండాలి. ఇంకెన్నాళ్ళు ఇలాంటి మన సమావేశాలు పెట్టుకుంటూ పోతున్నాం. ఇన్ని సంవత్సరాలు సీనియర్ ఉంటున్నాం ఇక్కడ, తర్వాత మేము మాట్లాడిన జూనియర్లు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో మనం అధికారం రావాలి. మన కులం ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో అభివృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంధ్య గడ్డవు ఎం సుదీక్ష ఎం సుదీక్ష భార్గవి భరణి డాక్టర్ జగదీష్, రుక్మిణి, నందిని, హర్ష, భవిష్య, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని పదకొండు మీడియా సోదరులందరూ బాగా టెలికాస్ట్ చేశారని, చాలా వారి మొదటి 3 గంటల సేపు పాటు ఈ 15వ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా మీడియా కవరేజ్ చేసిన మీడియా సోదరులకి ప్రత్యేకంగా మా ప్రతి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో మనం రాజ్యాధికార దిశగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఇవే చాలా